అందరికీ జై శ్రీరామ్. అరగంట నుంచి నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను ఒక పర్సన్ ని మీట్ అవ్వడానికి. ఆ పర్సన్ ఎవరనేది నేను చెప్పను, మీరే చూద్దురు గాని. యాక్చువల్ గా ఇక్కడ నుంచి పలాసకి కరెక్ట్ గా ఒక 9 కిలోమీటర్స్ ఉంది. నేనైతే పలాస రీచ్ అయిపోవచ్చు, కానీ ఆ పర్సన్ తో పాటు పలాస రీచ్ అవ్వాలని చెప్పి అనుకున్నా. అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నా ఆ పర్సన్ గురించి. 1 hour later. మనోడి పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా. మనోడు ఎవరో కాదు, భీమవరం నుంచి కాశీ కేదార్నాథ్ యాత్ర చేస్తున్న భీమవరం బుల్లుడు. సైకిల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నా. తన సైకిల్ అయితే నేను తీసుకున్నా. నాకైతే ఈ సైకిల్ బాగా నచ్చింది. నా సైకిల్ అయితే తను తొక్కుతున్నాడు, బ్యాక్ సైడ్ ఉన్నాడు చూడండి. మనోడైతే ఫుల్ బాడీ గేర్లో అయితే వచ్చాడు. మనకైతే అసలు కనీసం నీ గార్డ్స్ కానీ హెల్మెట్ కానీ ఏమీ లేదు. నేను చేసిన ఒక చిన్న తప్పుదం వల్ల బ్రోక్ అయితే చాలా ఎఫెక్ట్ అయ్యింది. చేసేదేం లేక దగ్గరలో ఉన్న ఒక ప్రింటింగ్ ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి సేమ్ అలాంటిదే మళ్ళీ ఇంకో కొత్త బోర్డు అయితే ఆర్డర్ ఇచ్చాము. దాంతో పాటు నేను కూడా ఒక బోర్డు చేయించుకున్నాను. మనల్ని కలవడానికి పలాస లోకల్ ఇన్ఫ్లుయెన్సర్, పలాస లోకల్ బాయ్ అన్న అయితే మన దగ్గరికి వచ్చి చాలా వరకు మాట్లాడారు. మనం ఆర్డర్ ఇచ్చిన బోర్డులు తయారవడానికి దాదాపుగా ఒక 2 గంటలు పడుతుందని చెప్పడంతో పలాస లోకల్ బాయ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి షార్ట్ ఫిల్మ్ తీయడానికి అయితే మనం వెళ్ళాము. అన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని చెప్పారు కదా, ఆ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చి యువత జాగ్రత్త, ప్రజెంట్ యూత్ ని డ్రగ్స్ నుంచి దూరం చేయాలనేది అన్న కాన్సెప్ట్. 1 hour later. నైట్ 10 అయిపోతుంది. దాదాపుగా 1 అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాం. కాశీబుగ్గ బస్ స్టాప్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇదిగో నా వెనకాల రాము బ్రో కూడా ఉన్నారు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే మనం ఆర్డర్ ఇచ్చింది అయితే మన చేతికి వచ్చింది. కాదంటే మనం ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. కాదంటే తాళం వేస్తారు. సెక్యూరిటీ గార్డ్ని పిలుద్దామంటే కనీసం లేరు. మన లగేజ్ కానీ సైకిల్ కానీ లోపల టెంపుల్ లోపలే ఉన్నాయి.